13 ఏళ్ళ తర్వాత కలిసిందిరా. నేనేదో బిల్డప్ ఇవ్వాలనుకుంటే నువ్వు 1000 రూపాయలు అడుగుతారా? నేను అసలు న్యాచురల్గా ఉంటుందని అడిగాను. నేచురల్ గానా? ఎక్కడో యుఎస్ లో పనిచేసే జాన్ గాడు ఖర్చుల కోసం నన్ను 1000 రూపాయలు అడగటం నేచురల్ గా ఉందా? బాబా మందే చాలాసేపోయింది, తాగేద్దాం బావా. కూల్ బావా ప్లీజ్. పోయిరా. వెళ్ళబట్రా. బావా 13 సంవత్సరాల క్రితం కలిసానన్నావు, చిన్నప్పటి నుంచి లవ్వా బావా? చిన్నప్పటి నుంచి లవ్ కాదురా, మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఆ అమ్మాయిని చూస్తున్నప్పుడు ఇష్టం కాదు, ప్రేమ కాదు, ఆనందం కాదు. ఆ క్షణంలో నాకేమనిపిస్తుందో గుర్తు కూడా ఉండదు. నాకు అంతే బావా, 2-3 బ్రాండ్స్ కలిపి తాతే అలానే అవుతుంది. నెక్స్ట్ రోజుకి ఏమైందో గుర్తుండదు. ఏమంటావు? ఆ వయసు అలాంటిది బావా, ఏ అమ్మాయిని చూసినా అలానే ఉంటుంది. మా క్లాస్లో అమ్మాయిలే కాదు, వాళ్ళ పేరు కూడా ఇష్టం ఉండేది కాదు. మీరు నమ్మరు, మా క్లాస్లో 6 లక్ష్మీలు ఉండేవారు. వెంకటలక్ష్మి, శ్రీలక్ష్మి, భాగ్యలక్ష్మి, అమ్మో మహాలక్ష్మి, ఇక విజయలక్ష్మిలు ఇద్దరు. అంజలి, ఆ పేరులోనే ఏదో ఉంది, అది ఇప్పటికీ అలానే ఉంది. నీకు కూడా నాకు అనిపించింది కాబట్టి చెప్పాము. ఇక్కడ పెళ్లి చూపినప్పుడు మా ఇంట్లో అందరికీ నచ్చారు, మరి నేను నచ్చాను మీ ఇంట్లో అందరికీ. అవును సార్, మీ జీతం ఎంత ఉంటుంది? ఎంత 1,00,000 చిల్లర ఉంటుంది కార్తీక్. అయ్య బాబోయ్, అంత చిల్లర ప్రతి నెల ఎలా లెక్క పెడతారండి మీరు? నీకు అసలు సీరియస్నెస్ లేదా? 7 సంవత్సరాల నుంచి ఒకే పొజిషన్ లో పాతుకుపోయావు. నీతో పాటు చదువుకున్నాడు, టాప్ పొజిషన్ లో ఉన్నాడు. నువ్వేమో ఇలాంటి పనికి మాలి విధవలు వేసుకుని టైం పాస్ చేస్తుంటావు. వాళ్ళు చూడు, అడిగితే చూస్తున్నాడు, నువ్వేం పట్టించుకో. ఒకడు మాట్లాడుతున్నప్పుడు ఇంకొకడు మాట్లాడకూడదన్న బేసిక్ కామన్ సెన్స్ కూడా లేకుండా ఎంతో యాక్షన్ చేస్తున్నారు. నాన్న మురళీ రాజేష్ ఇట్రండ్రా. ఏం మాట్లాడుతున్నారా? నాకేదో డౌట్ వేసి అడుగుతున్నాను సార్. నీకే ఏమి రాదు ఆడికేం చెప్తున్నారా? చెప్పు. నీకే ఏమీ రాదు ఆడికేం చెప్తున్నావు అంటున్నా. ఆవేశపడకండి సార్, ఆడేదో ఫోన్లో మాట్లాడుతున్నాడు. అదే సార్, నాకు రాదు. దీనికి సమాధానం మన మేనేజర్ గారు కరెక్ట్ గా చెప్తారు అని చెప్తున్నాను. ఎంతలో మీరు పిలిచారు? మీకు అసలు బేసిక్స్ అన్నా తెలుసారా? కోడింగ్ అంటే తెలుసా? టెస్టింగ్ అంటే తెలుసా? అసలు సి అంటే తెలుసా? క్యాట్ సార్, సి అంటే క్యాటే కదా. అసలు ఇవన్నీ నీకు తెలుసా? ఫోన్లోనేగా. ఫోన్లోనే సార్, కానీ డౌట్ మాత్రం జెన్యూనే అనిపిస్తుంది. క్యాట్ కాదా? అమ్మ దగ్గర మేనేజ్ చేయలేక రేయ్, క్యాటా కాదా? కనీసం ఆఫీస్ లో నా ఫోన్ మాట్లాడడం ఆపండి. సార్ క్యాటా కాదా? లేదా చెవులకు తగిలించుకుని తీసి తగలడండి. ఎవడు మాట్లాడుతున్నాడో ఎవరితో మాట్లాడుతున్నాడో అర్థమై చావట్లేదు. సార్ క్యాటా కాదా? ఏంటో క్యాట్. ఉన్నాడు సార్. పొద్దున చిరాకు తెప్పిస్తా. రే, బయటికి వెళ్ళి దమ్ కొట్టొద్దాం పద. నేను రాను, చాలా పని ఉంది. పనా? నువ్వేంటమ్మా నిన్న ఫ్యామిలీ రిక్వెస్ట్ పంపితే యాక్సెప్ట్ చేయలేదు? చాలా పనుంది కార్తీక్, ప్లీజ్ పని చూసుకో. పనా? క్యారీ ఆన్. ఏంటి బావా, మనోళ్ళంతా తేడాగా ఉన్నారేంటి? ఎవరు బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఏ? ఇవాళ మేనేజర్ బర్త్డే, ఆడి ట్రీట్ ఇస్తే కుమ్మేద్దాం రెడీగా ఉన్నారు. ఇదిగో ఈడైతే ఖాళీ బాక్స్ కూడా తెచ్చుకున్నాడు. బా అలాగే చేద్దాం. ఏం చేసేది, ఎవడు ట్రీట్ అడుగుతాడో అని పొద్దున్నుంచి ఫుల్ సీరియస్ గా ఉన్నట్టు యాక్ట్ చేస్తున్నాడు. పెండింగ్ వర్క్ అంతా ఇవాళే కంప్లీట్ చేయాలని ఇప్పుడే ఫైర్ వెళ్ళాడు. అలాగే చేద్దాం. చెయ్యి. గుడ్ మార్నింగ్ సార్, ఏంటి మెరిసిపోతున్నారు? షటప్, నాకు చేసి రావాలని తెలీదా? నీ బెడ్రూమ్ లో అటాచ్డ్ బాత్రూమ్ లోకి వచ్చినట్టు తోసుకుంటూ వచ్చేస్తున్నావు. ఇదంతా ఎందుకులేండి, ఇవాళ మీ బర్త్డే కదా, అందరికీ చెప్పేసి వస్తాను. ఎవరు చెప్పారు? ఎవరో చెప్పడం ఏంటి సార్, మీ దగ్గర ఉన్నవే 2 కొత్త చొక్కాలు, 3వది కనిపిస్తే అనుమానం రాదా? నీ తెలివితేటలు నాకు బాగా చేయగాని రాత్రి సూరజ్ బారికి వచ్చాయి, ఇద్దరం కలిసి అయిపోయిపోదాం. అది ఎటు చేద్దాం. మధ్యాహ్నం సంగతి ఏంటి? మధ్యాహ్నం ఏంటి? మీరు ట్రీట్ ఇస్తారని ఎవరు టిఫిన్ కూడా చేయలేదు.
అంటే మనోళ్ళు నా కోసం పూజలు ఏమైనా చేస్తున్నారా? పూజలు కాదు సార్, మీరు ట్రీట్ ఇస్తే భోజనాలు చేద్దాం అనుకుంటున్నారు. ట్రీట్ ఏంటి ట్రీటు? అయినా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి నేను ఇంకా చిన్నపిల్లనా? అన్ని మీరే డిసైడ్ అయిపోతారా? చిన్నపిల్లలు అయితే చాక్లెట్లు పంచి పెడితే చాలు. మీ బర్త్డే అనే కదా సార్ ఇన్ని ఏర్పాట్లు. ఆ, అంతే అంటావా? అంతే. కొత్త రెస్టారెంట్ ఓపెన్ అయింది, మనం అక్కడికి వెళ్తున్నాం అంతే. ఫిక్స్. ఇదిగో కార్తిక్, మేక మటన్ మస్తాను కానీ నమ్మినట్టు నేను నిన్ను నమ్మొస్తున్నాను. ఎవడైనా రానంటే మాత్రం నువ్వు ఫోర్స్ చేయకూడదే. మీ ఎక్స్పెక్టేషన్ నేను రీచ్ అవుతాను కానీ మీరు పదండి సార్. నువ్వు నేను ఇంకొకడు, ఆ, ఓకేనా? అంతే. అక్కడ నీకు ఉంటుందిరా. ఏయ్. ఎవరు అన్నావు? మన ఏమన్నారు నువ్వు? ఆ? ఫోన్లో మాట్లాడుతున్నాడు సార్. రేయ్, నా మాట ఏనంటరా? అయినా వీళ్ళంతా ఎవరు కార్తిక్? పుష్కరాలకు వచ్చినట్టు ఇంతమంది వచ్చారు. వీళ్ళంతా మన ఆఫీసా? రే, వాళ్ళంతా వెయిట్ చేస్తుంటే నువ్వు ఫోన్లో సొల్లు కవర్లేంట్రా? రా. రేయ్, నా కార్ కూడా అక్కడ సార్ మీ కార్ మీరు ఎప్పుడైనా ఎక్కొచ్చు, అక్కడ కలుద్దాం. ఐ మిస్ యూ డార్లింగ్. ఇందులో పట్టంగానే ఇంకో ఆటోలో పోదాం పదా. ఇంకో ఆటో ఎందుకు సార్ బొక్క? ఇలాగే మీ డబ్బులు వేస్ట్ చేస్తుంటారు. అవును, అక్కడ ఇంకో మనిషి పట్టడు. నీ ఫోటో గట్టిగా మాట్లాడితే డ్రైవర్ని దింపేయాలి. ఏమన్నారు? అక్కడ ఇంకో మనిషి పట్టడు అన్నా. ఆ తర్వాత గట్టిగా మాట్లాడితే డ్రైవర్ని దింపేయాలన్నా. డ్రైవర్ నువ్వు బయటికి రామా, నువ్వు దేరా. ఆంటీ ఎందుకు దింపుతున్నావు? ఆంటీ తిప్పితే ఆటో ఎవరు నడుపుతారు మరి? నేను చెప్పానా నీకు ఇదే కరెక్ట్. నువ్వు వెళ్ళదా? సరే మనం బైక్ మీద వెళ్దామా? ఏంట్రా అందరు ఇక్కడ బయట ఏం చేస్తున్నారు? మా అందరినీ చిన్నపిల్లలు చేసి ఇక్కడే నుంచో పెట్టాడు బావా. అదేం లేదు, నువ్వు నోరుమై. కార్తిక్ ఓసారి సైడ్కి రావా. ఇప్పుడు మరిద్దరం కలిసి ఏం వేసుకోపోతే సరిపోయేది కదా. ఈ మెస్ అంతా దీనికి ఏరిల్లు. అమ్మడి అబ్బా, మొత్తం సెటిల్ అయిపోయారుగా. హే, నువ్వు ఆఫీస్కి రావుగానే ఇక్కడికి మాత్రం టైంకి వచ్చేసావే. మటన్ బిర్యానీ, అపోలో ఫిష్, చిల్లీ ప్రాన్స్, వెజ్ మంచూరియా, చికెన్ నూడిల్స్. అంత గట్టిగా చదువుకు రాడు ఆర్డర్ అనుకుని రాసేస్తున్నాడు. వాళ్ళకి అర్థమైంది. నాకు అర్థమైంది సార్. ఏమర్థమైందిరా? బాబు ఈ మెనూలో ఉన్నవన్నీ ఒక రౌండ్ చెప్పాయి. అలాగే సార్. ఆ కార్డు లేవు. ఇందులో కూడా అవే ఉంటాయి సార్. ఆహా, అయితే రెండు పట్టుకొచ్చాయి. ఓకే సార్. ఏటి పట్టుకొచ్చేది? తినడానికి అమ్ముకోవడానికా? చచ్చిపోయిన కోడే కదరా, కాస్త నిదానంగా తిను, ఎక్కడికి పారిపోదు. బిల్ సార్. అబ్బా చూసుకున్నది చాలరా. బానే ఉన్నావు, గంట సేపటి నుంచి వెయిట్ చేస్తా ఉన్నాను. ఈ టై కాస్త కట్టవచ్చు కదా. నీకు కంగారేంట్రా? ఇప్పుడు వెంటనే టై కట్టుకొని కిందికి వెళ్ళి భోజనాలు కాకలేయాలా ఏంటి? వెయిట్ చెయ్యి. పొట్టేమైనా కనిపిస్తుందా? రే నేను లావేనంటావా? ఛే, కమిన్. హాయ్ మీరా? డిస్టర్బ్ చేయట్లేదు కదా? నో నో ఆఫ్ కోర్స్ నాట్. ప్లీజ్ కమిన్ కమిన్. సిట్ డౌన్ సిట్ డౌన్ సిట్. థ్యాంక్ యూ.
అరే అదేదో టై నోట్ వేయాలన్నావు కదా ఇటు. తొందర ఏంట్రా, ఈ టై ఏమైనా ఫాస్ట్ గా కట్టుకుని కిందకెళ్ళి ఆకులు వేయాలి ఏంటి? కాస్త రిలాక్స్ అవుదాం, కూర్చో. ఓకే. ఒరే సుబ్బు, బామ్మ. ఈ గొలుసు వేసుకో. సరే. నువ్వేంటమ్మా ఎక్కడున్నా? పదా రెడీ అవుదు గాని. టై డమ్మో, ఈ టై కాస్త కట్టరా ఇది. డమ్మో, ఏరా నీకు ఈ టై నాట్ చేయటం వచ్చా? ఇలాంటి ప్రాబ్లం వస్తుందనే నేను బెల్ట్ కూడా పెట్టుకోను బావ. I'll come in a minute. అంజలి, ఏం చేస్తున్నావు అక్కడ? ఇట్రా, పెళ్లి కూతురుని తీసుకురావాలి. యారా, ఆ పిల్లని వదలవా? అదేం లేదు బామ్మ, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ పిల్లే వస్తుంది. అయ్యో, నీ అందానికే. సార్ ఆగండి సార్, మీ జర్నీ ఎలా జరిగింది? ఏం జర్నీ కార్తిక్, ఆ ప్రయాణం గురించి ఆలోచిస్తుంటే నా ప్రాణం పోతుంది. ఏమైంది సార్? అమ్మో, నీకు చెప్తే నువ్వు మొత్తం ఊరంతా చెప్పేస్తావు. నేను చెప్పను నీకు. ఎవ్వరికి చెప్పనులేండి సార్, ఇట్రండి. షోరా? ఇప్పుడు చెప్పండి. లారీ జస్ట్లో మిస్. ఆ డ్రైవర్ గారు తిట్టిన బూతులు వినడం కంటే ఆ లారీ కింద పడి చచ్చిపోవడం మేలు తెలుసా? నేను వెళ్ళేసరికి రాత్రి అయిపోవచ్చు, ఇంకా లేట్ కూడా అవుతుందేమో. రైట్. ఇంకా మీరేం చేస్తున్నారు? అరే రైట్ రా. మీటింగ్ ఎలా? నన్నేనా? ఇది కొంచెం అరే నిన్నే రైట్ రా. నన్నేనా? చెప్పానా నీకు చెప్పానా? నేను రైట్ అని చెప్పానా? నువ్వు వెళ్ళా. ఇదేంటి ఇలా ఉన్నాడు? ఏంద్రా అది? అది రైట్ అంటే బండి కుద్ది రేట్ ఏందిరా బాడుకో? అరే అవులా నువ్వరా ఏమన్నా? దిగుబే దిగు, నీ కంట్లనా. ఏంటండి మీరు? అయినా పనిగండి ముందు కూర్చోబెట్టుకోవటం ఏంటండి? హాయిగా అమ్మాయిని పక్కన కూర్చోబెట్టుకుని రొమాంటిక్ మ్యూజిక్ వింటూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాల్సిందే. ఆ సరదా కూడా తీరింది. ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు? పిచ్చా? ఏమైంది? ఓకేరా, ఆడే చేశాడు. ఎందుకు ఏడుస్తుంది? కన్ఫర్మ్. ఏమైందా? ఏదో దున్నపోతారా? ఏడోకే బాబు, ఏడోకే తల్లే. నేను నిన్నేదో చేశాను అనుకుంటారు. తిండే
అతనికి వెళ్ళిపోద్ది చూడు కావాలంటే సైడ్ బా సైడ్ సైడ్ ఓపెన్ విండో ఓపెన్ మాడు గుడ్ మార్నింగ్ ఆర్సీ వెరీ నైస్ హ్యాడ్ సార్ పేపర్స్ ಹುಡುಗಿ ಯಾಕೆ ಹೇಳ್ತಾ ಇದೆ ಯು ಆರ್ ಡೂಯಿಂಗ್ ಎ ವೆರಿ ಗುಡ್ ಜಾಬ್ ಆಫೀಸರ್ ಡೂಯಿಂಗ್ ಎ ವೆರಿ ಗುಡ್ ಜಾಬ್ ಬಲಾತ್ಕಾರ ಮಾಡಿದೆ ಏನು ఏంటండి ಅವಳಿಗೆ ಬಲಾತ್ಕಾರ ಮಾಡಿದೆ ಏನು ಮಾಡಿ అంటే ఎండలు బాగా మాడిపోతున్నాయి అవును ఎండలు బాగా మాడిపోతున్నాయి Hello. కరెక్ట్ కరెక్ట్ ಇವರ ಹುಡುಗಿನಿ ಏನಾದ್ರೂ ಮಾಡಿದ್ಯಾ ಎಸ್ ಸರ್ ಕನ್ಫರ್ಮ್ ಎಸ್ ಸರ್ ಇಲ್ಲಾಂದ್ರೆ ರೇಪ್ ಕೇಸ್ ಬನ್ನಿ ಬನ್ನಿ ಓಪನ್ ಓಪನ್ ಮಾಡು ಓಪನ್